నీ ఇంట అనుకోకుండా ఒక శుభకార్యం జరిగినాదే తల్లి. నీ బిడ్డను గండాల నుంచి కాసే అదృష్టమొచ్చినాదే తల్లి. కానీ ఇంటి కోడలు కొంగుముడి పడకుండానే కడుపుతో ఉన్నాది. తల్లి కోరి వస్తున్న బిడ్డ కడుపులో ఉన్నాది. ఇదేంటి అంతా చూసినట్టు ఇంత కరెక్ట్గా చెప్తుంది? కొడుకు కోడలికి కొంగుముడి వేయించమ్మా. ముప్పూటలా ఇద్దరు ఒకటిగా ఉండాలమ్మా. అప్పుడే కడుపులోని బిడ్డ కష్టం లేకుండా పుడతాది. అమ్మలగన్న అమ్మ కోరిక వరాలిస్తాది. కొంగుముడి వేయించవే తల్లి. అంటే నా కొడుకు కోడలికి కొంగుముడి వేసి 3 రోజుల పాటు వాళ్ళని ఒకటిగా ఉండమని చెప్తున్నావా? అవునే తల్లి, అప్పుడే కడుపులో బిడ్డ క్షేమం. ఈ మాట నేను చెప్పింది కాదు, నాలోన ఆ తల్లి పలికిస్తున్నాది. కిందెంత జరుగుతుంటే పైనే నించొని చూస్తూ ఉందంటే ఇది ఖచ్చితంగా మనీషా ప్లానే అయ్యుంటుంది. అమ్మ మాట పొల్లు బోదే తల్లి, చెప్పిందంతా అక్షర సత్యం. ఆచరిస్తే మీకే మంచిది. మిత్రతో 3 రోజులు కలిసి ఉండడానికి ఏం ప్లాన్ చేసావు మనీషా? ప్లాన్ ఏంటాంటీ? నీ నాటకాలు నా దగ్గర కాదు. సోదమ్మ అరవింద్ అక్కతో చెప్పిన ప్రతి మాట నువ్వు చెప్పిందే అని నాకు తెలుసు. కానీ ఇది నా ప్లాన్ అని అరవింద్ ఆంటీ తెలుసుకోలేకపోయిందాంటీ. ఎలా తెలుసుకుంటుంది? నిన్ను గుడ్డిగా నమ్ముతుంది కదా. ఆ నమ్మకమే అరవింద్ అత్తయ్యతో నేను చెప్పింది చేయిస్తుంది. ఈ 3 రోజులు మిత్రని నేను కొంగున ముడేసుకుని ఒకటిగా ఉంటాం. ఇది 3 నాళ్ల ముచ్చటేనా లేక ముందు ముందు కూడా కలిసే ఉంటారా? కొంగుముడితో 3 రాత్రులు ముడిపడి ఉంటే లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం కదా ఆంటీ. నువ్విదంతా చేస్తుంటే లక్ష్మి ఊరికే ఉంటుందా? ఉండదు. నేను ఎవరైతే ఏంటి నాయనా, కర్పూరం వెలిగించుకొని చేతులు కాల్చుకుంటే ఏమొస్తుంది? ఆంజనేయునికి మా మీద కనికరం వస్తుంది. ఇప్పుడు కావాల్సింది కనికరం కాదు, ఉపాయం. ఉపాయమా? అవును, అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం. ఏంటది? మీ అమ్మా నాన్నల్ని విడదీసే మనిషి వాళ్ళ మధ్యలోకి రాకూడదంటే వాళ్ళిద్దరినీ ఒకటిగా కట్టేయండి. అప్పుడు వాళ్ళ మధ్యలోకి ఎవరూ రాలేరుగా. అమ్మా నాన్నల్ని ఒకటిగా కట్టేయాలంట. ఎవరి తాత జన్ను? ఎవరో పిచ్చి తాతయ్యలా ఉన్నారు. తాతయ్యేరి?
దేవుడు కడియాలు తీస్తే మా మీద ఒట్టే. ఈ కడియాలు వాటంతట అవే విడిపోయే వరకు తీయమని చెప్పండి. మాకు మాట ఇవ్వండి. భగవంతుడు మీ దంపతులకు మంచి జరగాలని ఇలా చేశాడు. దేవుడితో సమానమైన పిల్లల చేతుల మీదుగా మీ చేతులకి కడియాలు తొడిగించాడు. ఇది ఆ దేవుడి ఆజ్ఞగా, మీ పిల్లల కోరికగా మీరు మన్నించండి. వాళ్ళకి మాటివ్వండి. మాటిస్తున్నా, వాటంతట అవే విడిపోయే వరకు ఈ కడియాలు తీయం. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.